థ్యాంక్ యూ శర్మ. ఇక ఇప్పటివరకు ఏసీబీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూసాం. ఇక టీడీపీ ఆఫీస్ దగ్గర ఎలాంటి హడావుడు ఉందనే విషయాల్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? నోటీస్ ఇస్తారన్న నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద అలవాటు నెలకొంది. మొత్తం టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భవన్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి స్వయంగా ఏసీబీ అధికారులు వచ్చి నోటీసులు ఇస్తారు అని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఈ పరిణామాల నడుమ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా మరి కాసేపట్లో ఇదే అంశంపై ప్రెస్ మీట్లు కూడా పెట్టబోతున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వారిని అడ్డుకునేలా టీడీపీ కార్యకర్తలు కనుక భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మొత్తం మీద ఏపీ ప్రభుత్వం కూడా ఏసీబీ నుంచి కనుక చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపై కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి నోటీసులు ఇస్తారా, లేదంటే చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే ఓటుకు వ్యవహారం చాలా కీలకంగా మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కార్యకర్తలు చేరుకుంటున్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అపరిచితులను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనికి కూడా రానివని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద తమ పార్టీ అధినేత కనుక ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ అధికారులు వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి టీడీపీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏ ఒక్కరిని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి అనుమతి లేకుండా లోనికి అలౌ చేయలేని పరిస్థితి. మొత్తం మీద అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఉదయం నుంచి డీజీపీ అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఏసీబీ అధికారులు కనుక తమ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన అంశం తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, న్యాయ నిపుణులతో ఏ విధంగా సంప్రదించాలి, ఈ కేసు నుంచి ఏ విధంగా బయటపడాలని అన్న అంశంపై కూడా ఉదయం నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులు కూడా చర్చిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిన్న గవర్నర్ తో కేసీఆర్ బయట తర్వాతనే అంటే ఏసీబీ నోటీసులు ఇచ్చేటువంటి అంశం బయటకు వచ్చిందని చెప్పి టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దీన్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తమ అధినేతపై కక్షపూర్తిగా వివరిస్తుందని చెప్పి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు వచ్చి నోటీసులు ఇస్తున్నారన్న ప్రచారంతో మాత్రం టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ నేతలు కూడా తెలంగాణ నేతలు అదేవిధంగా ఏపీకి చెందినటువంటి నేతలు భారీ ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కొన్ని కళ్యాణ్. అయితే స్వామి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ ఏదో ఒక కీలక స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? అయితే టీడీపీ నేతలు మాత్రం తమ అధ్యక్షుడిని అదేవిధంగా ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబును కేవలం రాజకీయ దుర్దేశంగానే ఈ కేసులు పెట్టారు. అదేవిధంగా కేవలం రాజకీయంగా ఆయన ఎదుర్కోలేకనే ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పి టీడీపీ శ్రేణులు అదేవిధంగా టీడీపీ నేతలు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 స్థానాల్లో ఏ విధంగా టీఆర్ఎస్ పోటీ చేసింది, కేవలం 4 స్థానాలు బలం ఉన్న చోట 5 స్థానాలు ఎలా గెలుస్తుందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుకు ఒకవేళ సాహసం చేసి కనుక ఏసీబీ కనుక ఖచ్చితంగా నోటీసులు ఇస్తే ఖచ్చితంగా దాన్ని న్యాయ నిపుణులతో సంప్రదించి న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాలని చెప్పి టీడీపీ భావిస్తుంది. ఇప్పటికే ఉదయం నుంచే డీజీపీ అదేవిధంగా ఇతర అధికారులతో కూడా చంద్రబాబు ఉదయం నుంచే సమాలోచన జరుపుతున్నారు. ఒకవేళ కనుక ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత 2-3 రోజులుగా ఓటు వ్యవహారంలో ఫోరెన్సిక్ కూడా బాబు ఆడియో టేప్లను కూడా పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు కూడా సమర్పించారు. సో ఈ పరిణామాల నడుమ ఖచ్చితంగా చంద్రబాబు ఆడియోని నిర్ధారించినటువంటి ఏసీబీ అధికారులు మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చేందుకే వస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో మాత్రం ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో తమ అధినేత కనుక ఒక నోటీసులు ఇస్తే జరగబోయేటువంటి పరిణామాలను ముందుగానే న్యాయ నిపుణులతో పూర్తిగా సంప్రదిస్తున్నారు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్తుంది. తమ పార్టీ అధినేతను ఈ రాజకీయంగా ఎదుర్కోలేక ఇరుకున పెట్టేందుకే టీడీపీ శ్రేణులు టీఆర్ఎస్ శ్రేణులు ఈ విధంగా చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కళ్యాణ్. స్వామయ్య, టీడీపీ నేతలు గవర్నర్ను కలిసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వస్తున్నాయి? అయితే కళ్యాణ్ ప్రస్తుతం అయితే టీడీపీ నేతలు అంటే ఇప్పటికే సెక్రటరియట్ లో ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా ఇతర మంత్రులు కూడా సమాలోచన జరుపుతున్నారు. ఎందుకంటే నిన్న దాదాపు 5 మంత్రులు అంటే టీడీపీకి చెందినటువంటి 5 మంత్రులు నిన్న గవర్నర్ రాజ్భవన్ లో కలవడం జరిగింది. రాజ్భవన్ లో కలిసి పూర్తిగా పరిస్థితి వివరించిన తర్వాత కేసీఆర్ కూడా నిన్న ఈవినింగ్ దాదాపు 2 గంటల పాటు గవర్నర్ తో సమావేశమయ్యారు. అయితే మరి కాసేపట్లో ఒకవేళ నోటీసులు కనుక ఇస్తే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన తర్వాత గవర్నర్ కలిసేటువంటి టీడీపీ నేతలు గవర్నర్ కలిసేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే
సెక్షన్ 8 ను ఇప్పటికే అమలు చేయాలని చెప్పి చంద్రబాబు అటు ఢిల్లీ పెద్దలను అదేవిధంగా గవర్నర్ను కోరడం జరిగింది. సో ఇటువంటి పరిణామాల నడుమ నిన్న గవర్నర్ కేసీఆర్ కలిసిన తర్వాత ఇలాంటి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదన్న వాదన టీడీపీ శ్రేణుల్లో మొదలైంది. మొత్తం మీద అయితే నోటీసులు వచ్చిన తర్వాత, ఎందుకంటే ప్రస్తుతం అయితే నోటీసులు ఇస్తున్నారన్న ప్రచారం మాత్రమే జరుగుతుంది, ఇంకా నోటీసులు ఇవ్వడం మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఒక నోటీసులు కనుక ఇస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను పూర్తిగా గవర్నర్కు వివరించాలని చెప్పి టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సోమయ్య.